హలో ఫ్రెండ్స్, నేను మొన్న ఒక మెక్సికన్‌ని కలిసాను. సో, అతను మన ప్రభువుని ప్రమోట్ చేస్తూ వచ్చాడనమాట. అయితే నేను యాజ్ యూజువల్ అతని బుర్ర కూడా తిన్నాను. సో, ఏం మాట్లాడుకున్నాం, లాస్ట్‌కి ఏమైంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూడండి. అయితే నేను యాక్సిడెంటల్‌గా ఒక మెక్సికన్‌తో మాట్లాడాల్సొచ్చింది. కాసేపు టైమ్ స్పెండ్ చేయాల్సొచ్చింది. అందరూ మెక్సికన్స్ ఇలా ఉంటారని కాదు. ఈ పర్టిక్యులర్ మెక్సికన్ ఏంటంటే కొంచెం మాట కలిపాము అంటే మనోడు మతంలోకి లాగేసే టైప్ అనమాట. సో, నేను ఇండియన్ అని తెలుసు కాబట్టి, అంటే ఇండియన్స్ విష్ణువుని పూజిస్తారు, శివాని పూజిస్తారు. అలాగా ఏదో నాతో మాటలు కలిపాడు అనమాట. సరే, నేను మామూలుగా చెప్పాను, అందరు ఇండియన్స్ పూజించరు, నేను అయితే పూజించను అని ఏదో చెప్తుంటే అవును, నువ్వు చేస్తుంది కరెక్ట్, అసలు రియల్ గాడ్ అంటే జీసస్సే, జీసస్ అని ఏదో అన్నాడు. అంటే నేను గాడ్ని నమ్మను బాస్, అంటే మీరు చెప్పే గాడ్ని అయితే నేను నమ్మను అన్నాను అనమాట. నువ్వు సైన్స్ని నమ్ముతావా అన్నాడు. నమ్ముతాను అన్నాను. అయితే నువ్వు జీసస్ని నమ్మినట్టే బైబుల్ మొత్తం సైంటిఫిక్కే అన్నాడు అనమాట. అవునా, ఏంటి ఒకటి చెప్పు అన్న. అంటే గాడ్ 3 days తర్వాత తిరిగి వచ్చాడు తెలుసా నీకు అన్నాడు. సరే, ఫస్ట్ పాయింట్ ఇది సైంటిఫిక్కా? ఓకే. సెకండ్ పాయింట్, నేను వెంటనే ఫోన్ ఓపెన్ చేసి, ఇదిగో ఇండియాలో షిరిడి సాయిబాబా ఉన్నాడు, ఆయన 3 days తర్వాత తిరిగి వచ్చాడు, మీ బ్రిటిష్ వాళ్ళు కూడా అక్కడ దగ్గరుండి చూశారంట దాన్ని అని చెప్పా. అవునా, జీసస్ కాకుండా ప్రపంచంలో ఇంకోళ్ళు ఉంటారు అట్లా 3 days నుంచి వచ్చేవాళ్ళు అన్నాడు అనమాట. అంటే బాబు, క్రియేటివిటీ కథలు మేము మీ తాతలు లాంటి వాళ్ళం, మాకు చెప్పమాక అన్నా అనమాట. కాదు, జీసస్ వస్తున్నాడని హెవెన్స్ మాట్లాడాయి, అసలు హెవెన్స్ ఎక్కడైనా మాట్లాడతాయా అన్నాడు. అనగానే నేను వెంటనే గూగుల్లో మీనింగ్ ఆఫ్ ఆకాశవాణి అని కొట్టగానే వచ్చింది. చూపించి, అరే బాబు, మా ప్రతి కథలో ఉంటుంది ఆకాశవాణి, ఇప్పటికి కూడా మా హిందూస్కి చాలామందికి ఆకాశవాణి వినిపిస్తూ ఉంటుంది, అసలు మాకు ఇవన్నీ వెరీ కామన్ బాబు అన్నా అనమాట. కాదు, మా మెక్సికోలో నేను చూశాను, కొంతమంది బ్లాక్ మ్యాజిక్ చేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు అంటే నేను వెంటనే అతనికి చెప్పా, ఇదిగో నేను $10,000 ఇస్తా వాళ్ళకి, నా ముందు బ్లాక్ మ్యాజిక్ చేయమని చెప్పు అని అడిగా అనమాట. అడగగానే మనోడు యాజ్ యూజువల్ మాట దాటేస్తున్నాడు. ఇంకా నీకు ఏంజల్స్ ఉంటారు తెలుసా, హెవెన్ ఉంటుంది తెలుసా, నువ్వు హెవెన్లో ఇలా గాడ్ కూర్చొని ఉంటాడు, ఆయన ఫేస్ కనిపించదు, వెనకాల నుంచి లైట్ వస్తుంటుంది, ఇవన్నీ నీకు తెలుసా, అది ఇది అని ఏదో చాలా చెప్తున్నాడు అనమాట. సో ఫైనల్గా ఇట్లాగా డెవిల్ ఉంటుంది ఏదో చెప్పబోతున్నాడు. హోల్డ్ అన్ ఏ మినిట్, ఏంటి డెవిల్ ఉంటుందా, డెవిల్ని ఎవరు క్రియేట్ చేశారు అన్నాను. అంటే ఆబ్వియస్లీ గాడ్ అన్నాడు. ఇదేంట్రా బాబు, డెవిల్ని గాడ్ క్రియేట్ చేయటం ఏంటి? సేమ్ ఇదే క్వశ్చను మన సనాతుల్ని కూడా అడిగేమన్నమాట నేను. ఇది కలియుగం, కలి ప్రభావం ఉంటుంది అంటే కలిని ఎవడు పుట్టించాడు? అంటే ఒకవేళ ఇప్పుడు ఎవడన్నా పాపం చేసినా కూడా అది మన విష్ణువో శివుడో బ్రహ్మ వాళ్ళ స్క్రిప్ట్ అనమాట అది. ఆ టైప్లో డెవిల్ ఎందుకు క్రియేట్ చేశాడు అన్న అంతే. దాంట్లో బైబిల్లో ఆన్సర్ లేదు దానికి పాపం మనోడికి. ఓకే, సరే, డెవిల్ పక్కన పెట్టు, మనుషుల్ని ఎవరు క్రియేట్ చేశారు అంటే ఆబ్వియస్లీ గాడ్ అన్నాడు అనమాట. ఎందుకు క్రియేట్ చేశాడు? పోనీ క్రియేట్ చేసినోడు కరెక్ట్ క్రియేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు వచ్చి ఇలా పాపాలు అన్నీ పెరిగిపోతున్నాయి, వరల్డ్ నాశనం అయిపోతుంది అని చెప్తున్నాడు. అదే మన మను చరిత్రలాగా అప్పుడెప్పుడో గాడ్ తన క్రియేషన్ని తనే నాశనం చేసేసాడు, పెద్ద ఫ్లడ్ తెప్పించాడు, అది ఇది అన్నాడు అనమాట. సో నేను సరే, క్రియేట్ చేస్తే చేసాడు, అందరినీ తిన్నగా క్రియేట్ చేయొచ్చు కదా, మళ్ళీ వాళ్ళల్లో స్వార్థం ఇచ్చి శాడిజం ఇచ్చి ఎన్ని ఎందుకు అన్నా అనమాట. అంటే యు నో వాట్, గాడ్ హ్యాస్ రిగ్రెటెడ్ హిస్ క్రియేషన్ అన్నాడు. అంటే బేసిక్గా ఈ మనుషుల్ని క్రియేట్ చేశాను అని గాడ్ బాధపడ్డాడు అనమాట.
అంటే ఇది ఒక అడిషనల్ యాంగిల్ క్రిస్టియానిటీలో. అంటే నాకు ఇప్పుడే తెలిసింది ఆ విషయం, గాడ్ కూడా బాధపడ్డాడు అని చెప్పేసి. ఓకే, ఇంకా మన దేవుళ్ళు అయితే ఎక్కడ బాధ ఉండదు, హ్యాపీగా వాళ్ళు వస్తారు, ఎంతమందిని కావాలంటే అంతమందిని చంపుకుంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ గాడ్ బాధపడ్డాడంట. సరే, మనోడు తెలిసి చెప్తున్నాడా తెలియక చెప్తున్నాడా, ఎవడైనా ఇలా ఒప్పేసుకుంటాడా ఏంటి అని చెప్పి నేను జస్ట్ గూగుల్ చేశాను. ఇదిగోండి, జెనెసిస్ 6:6 అంట, నేను హైలైట్ చేశాను చూడండి. దాంట్లో అండ్ ఇట్ రిపెంటెడ్ ద లార్డ్ దట్ హీ మేడ్ మ్యాన్ ఆన్ ద ఎర్త్ అండ్ ఇట్ గ్రీవ్డ్ హిమ్ ఎట్ హిస్ హార్ట్. అంటే ఈ మనిషి చేసే పనులను చూసి దేవుడు చాలా బాధపడ్డాడంట. ఓకే, సో నేను వెంటనే దట్స్ ఇట్, ఇంకా అయిపోయింది కదా, గాడ్ పర్ఫెక్ట్గా క్రియేట్ చేసి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు, క్రియేట్ చేయలేదు. గాడే తప్పులు చేస్తే ఇంకా మనిషి అంత బాబు. సో ఒకవేళ నువ్వు మంచిగా ఉందామనుకుంటే నువ్వు చేసే ప్రతి పని ముందు ఇది మంచిదా చెడ్డదా, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది, మంచి మెసేజ్ ఇస్తుందా లేకపోతే ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించుకొని చెయ్యి. నువ్వే దేవుడివి అయిపోతావు, దేవుడి కంటే గొప్పడు అవుతావు నువ్వు ఇంకా. ఎందుకంటే దేవుడు ఏది పర్ఫెక్ట్గా క్రియేట్ చేయలేదు, ఇంకా కొన్ని లక్షల ఏళ్ళ నుంచి చేస్తానే ఉన్నాడు. ఓకే, ఇప్పుడు మీ క్రిస్టియానిటీలో అయితే ఒక్కసారే, మాకైతే కోట్ల సంవత్సరాల నుంచి ప్రతి 1 lakh 2 lakh ఇయర్స్కి వచ్చి మొత్తాన్ని రీసెట్ చేసి పోతూ ఉంటాడు గాడ్. కాబట్టి లైఫ్ హ్యాపీగా ఉండాలి అంటే వెరీ సింపుల్, నువ్వు చేసే ప్రతి పని ఒకసారి ఆలోచించు, కరెక్టా కాదా. కొన్ని ఏంటంటే వి కాంట్ అవాయిడ్ దెమ్, అంటే చాలా చేస్తుంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను అడిగితే ప్లాస్టిక్ యూసేజ్, తర్వాత కార్ యూసేజ్, ఇలాంటివి నేను అవాయిడ్ చేయలేను. కానీ ఎలా దాన్ని కాంపన్సేట్ చేయాలని నేను ఆలోచిస్తున్నా. ఓకే, కొన్ని చేయలేము మనం, కానీ చాలా విషయాల్లో మనం చేయగలం. అట్లీస్ట్ హ్యూమన్ రిలేషన్స్లో మనం ఖచ్చితంగా చేయగలం. కాబట్టి ఇది చాలా సింపుల్, ఇది జస్ట్ ఫాలో అవ్వు, నువ్వు గాడ్ కంటే గొప్పడివి అయిపోతావు. అంటే ఇంకా మనోడికి షాక్ అయ్యాడు, ఏంటబ్బా లైఫ్ ఇంత సింపులా, ఇది గాడు, గొర్రెలు, ఫెన్స్, మనం గొర్రెలు లాంటి వాళ్ళం, మనల్ని ఫెన్స్లో పెట్టాడు గాడు, మనందరినీ డ్రైవ్ చేస్తుంటాడు, ఏంటంటో సోదంతా చెప్పాడు అనమాట. ఏంజల్స్ ఉంటారు, వాళ్ళు వస్తారు, నీకు హెల్ప్ చేస్తారు. సో నేను లాస్ట్లో ఈ పాయింట్ చెప్పేసరికి, ఆర్ యూ సీరియస్, ఈజ్ లైఫ్ ఈజ్ సో ఈజీ అన్నాడు. అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకో, వరల్డ్లో అందరూ మంచిగా ఉన్నారు అనుకో, అందరూ ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటూ ఎవరిని చీట్ చేయకుండా ఉన్నారనుకో, ఆటోమేటిక్గా ఉందో లేదో అని తెలియని హెవెన్ కంటే ఎర్త్ బెస్ట్ ప్లేస్ అయింది కదా. అసలు అక్కడెక్కడో హెవెను, నువ్వు ఎప్పుడు వెళ్తావో వెళ్ళవో తెలియని హెవెన్ గురించి ఆలోచించడం కంటే నువ్వు బతుకున్న భూమి గురించి ఆలోచించు, నువ్వు బతుకున్న ఈ క్షణం గురించి ఆలోచించు, చాలా సింపుల్ కదా అన్నాను అనమాట. ఫైనల్గా ఉండి మనోడు, నో స్టిల్ జీసస్ లవ్స్ యూ, జీసస్ విల్ కమ్ ఫర్ యూ, బిలీవ్ ఇన్ జీసస్ అన్నాడు. అంటే ఐ కాంట్ గ్యారంటీ దట్, బట్ ఐ బిలీవ్ ఇన్ యూ. ఐ బిలీవ్ దట్ యూ ఆర్ ఎ వెరీ గుడ్ పర్సన్, యూ విల్ డూ వెరీ గుడ్ థింగ్స్, ఐ వాంట్ టు సీ యూ రియల్లీ డూయింగ్ గ్రేట్ థింగ్స్ అని చెప్పాను. పొగిడానో తిట్టానో అర్థం కాక హ్యాపీగా ఫీల్ అయ్యి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అనమాట. అది సంగతి.